హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున అల్లు అర్జున్ గారు నటించినటువంటి 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4 సంధ్యా థియేటర్ హైదరాబాద్లో జరిగిన తొక్కిసలాట మీ అందరికీ ఐడియా ఉండుంటుంది. అది జరిగి సంవత్సరం దాటింది. ఇప్పుడు 2025 డిసెంబర్ చివరిలో మనం ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లి పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ కేసులో A11గా అల్లు అర్జున్ గారు ఉన్నారు. A1గా సంజయ్ థియేటర్ యాజమాన్యం, A11గా అల్లు అర్జున్ గారు ఉన్నారు. సహజంగానే ఈ ఛార్జ్ షీట్ తర్వాత చాలామంది మీడియా పుక్కాలు పుట్టిస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో ప్రధానంగా అల్లు అర్జున్ గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారని. అదంతా నమ్మకండి. కేసు ఛార్జ్ షీట్ ఎవరిలో ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చెయ్యరు. ఆ రోజుల్లో మాత్రం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజే హైకోర్టు నుంచి ఆయన బెయిల్ పొందారు. ఆ రోజు బెయిల్ ఆర్డర్స్ వచ్చేసరికి లేట్ కావటం వల్ల అప్పటికే జైలుకి పోయి ఉన్నారు. తర్వాత రోజు మార్నింగు ఆయన రిలీజ్ అయ్యారు. బెయిల్ ఆర్డర్స్ ఇచ్చి రిలీజ్ అయ్యారు. అంటే ఒక్క రోజు నైట్ మాత్రమే ఆయన జైలు జీవితాన్ని గడిపారు అల్లు అర్జున్ గారు. అయితే ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ అప్పటికప్పుడు మరణించింది, మీ అందరికీ తెలుసు. ఆమె పేరు త్రివేణి. తర్వాత వాళ్ళ బాబు శ్రీతేజ్ హాస్పిటల్ పాలయ్యాడు. ఆ రోజు అల్లు అర్జున్ గారు ఇచ్చిన హామీ, అల్లు అరవింద్ గారు ఇచ్చిన హామీ, దిల్రాజు గారు ఇప్పించిన హామీ ఏంటి? వైద్య ఖర్చులు మొత్తం ఆ అబ్బాయి మళ్ళా మామూలు మనసు అయ్యేంత వరకు వైద్య ఖర్చులు మొత్తం అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, ఆ సినిమా టీమే భరిస్తుందని. కానీ రియాలిటీలో మనకు అది కనపట్లే. హాస్పిటల్లో ఉన్నంత వరకు భరించినట్టున్నారు. ఒక 2 కోట్ల రూపాయలు ఎఫ్డీ చేశామని చెప్పినట్టున్నారు. మరి ఎఫ్డీ చేశారా లేదా? ఆ రోజు చెక్లు అయితే ఇచ్చారు, ఎఫ్డీ చేసి ఉంటారు, ఓకే. హాస్పిటల్ ఖర్చులు అయితే భరించారు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో మినీ ఐసీయూని పెట్టుకొని, అంటే హాస్పిటల్ నుంచి వెళ్ళాడు కానీ పోయి చికిత్స పొందుతూనే ఉన్నాడు, బెడ్ మీదే ఉన్నాడు. వాళ్ళ ఇంటినే మినీ ఐసీయూగా మార్చేసి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ ఉన్నారు. బతకలేక అబ్బాయి బెడ్కే పరిమితమై బతుకుతున్నాడు. ఇప్పుడు అబ్బాయి టాయిలెట్కి పోయినా సరే పైపేసి ఇక చెప్పడం కొద్దిగా ఇబ్బంది. ఆ పరిస్థితిలో అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఖర్చును భరించలేక వాళ్ళ తండ్రి వాళ్ళని వీళ్ళని సాయం అడుక్కుంటున్నాడు. అంటే ఆ సినిమా టీము ఆ అబ్బాయి ఖర్చులు భరించడం వదిలేసిందని అర్థం. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ గారా, 100 కోట్ల రూపాయలు సినిమా ద్వారా లాభాలు పొందినటువంటి ఆ సినిమా టీము మొత్తానికి వాళ్ళ కుటుంబానికి సహాయం అందించడం ఆఫ్ చేసిందా? ఇక్కడ ఒక అనుమానం కలుగుతూ ఉంది. మొత్తానికి వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళని వీళ్ళని డొనేషన్లు అడుక్కొని వాళ్ళ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో మామూలు మనిషిని చేసుకోవడం కోసం ఒక రకంగా పోరాటం చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో మినీ ఐసీయూలో అయిపోయింది. ఎవరు కళ్ళ ముందు బిడ్డను వదులుకోలేరు కదా. ఆ బిడ్డ అలా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంది. ఏదేమైనా జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఆ రోజు డిసెంబర్ 4వ తారీఖు సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ప్రీమియర్ షో వేశారు. తర్వాత రోజు సినిమా రిలీజ్ అవుతే డిసెంబర్ 5వ తారీఖున 4వ తారీఖు రాత్రిపూట ప్రీమియర్ షో వేశారు. కుటుంబంతో కలిసి వెళ్ళారు. ఆ శ్రీతేజ అల్లు అర్జున్ గారి అభిమాని. అతను మారం చేయటం వల్లే వాళ్ళ కుటుంబం సినిమాకి వెళ్ళింది. వెళ్ళి ఆ రోజు అల్లు అర్జున్ గారు అక్కడికి సినిమా చూడటానికి వచ్చారు. పోలీసులు చెప్పడం మేము వద్దన్నా వచ్చామని చెప్తున్నారు. ఆ రోజు సరే వచ్చారు, సినిమా చూస్తుంటే బాగుండేదేమో. మామూలుగా హీరోలు వస్తారంటే బ్యాక్ డోర్ నుంచి అలౌ చేస్తారు, సినిమా చూసి వెళ్ళిపోతారు, ఆడియన్స్కి చేతులు ఊపి వెళ్ళిపోతారు. కానీ అల్లు అర్జున్ గారు అలా కాకుండా ఫ్రంట్ గేట్ నుంచి రావటం, అక్కడ జనాలు గుమిగొట్టడం, అల్లు అర్జున్ గారు వస్తున్నారన్న సమాచారాన్ని ముందుగా లీక్ చేశారు కాబట్టి అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున గుమిగూడారు. గుమిగూడిన అభిమానులకి అభివాదం చేయటం కోసం ఆయన తన కారు ఓపెన్ టాప్లో నుంచి చేతులు అభివాదం చేసే ప్రయత్నం చేశారు. రోడ్ షో లాగా చేసే ప్రయత్నం చేశారు. దానికి కారణంగా రోడ్డు మీద ఉన్న జనాలు కూడా అల్లు అర్జున్ గారిని చూడటం కోసం ఎగబడ్డారు. ఆ తొక్కిసలాట సినిమా థియేటర్లో కూడా కొనసాగింది. ఆ తొక్కిసలాట కారణంగా ఒక మహిళ అప్పటికప్పుడు మరణించింది, త్రివేణి. ఆమె బిడ్డే ఈ శ్రీతేజు. ఇతను గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. ఇప్పటికీ ట్రీట్మెంట్ పొందుతూ బెడ్కే పరిమితమై ఉన్నాడు. జరిగిన దురదృష్టకరమైన సంఘటన. కానీ ఇక్కడ బాధాకరం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక మానవీయ కోణాన్ని చూపించడంలో ఫెయిల్ అయ్యారు. సినిమా టీం కూడా ఏదో వాళ్ళ అవసరాల కోసం ప్రీమియర్ షోలు వేశారు, బెనిఫిట్ షోలు వేశారు, బెనిఫిట్ వాళ్ళు పొందారు. కానీ నష్టపోయింది మాత్రం అల్లు అర్జున్ అభిమాన కుటుంబం. ఈ మొత్తం సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.